ఇలా గ్రూప్ 2ను వాయిదా వేయమంటున్నారు. తప్పైంది వేస్తే తప్పైంది. వాళ్ళ పోస్టులు పెంచి వాళ్ళు పెంచి ఇవ్వాలి. మీరు ఇలా ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత ఇంకో హామీ ఇచ్చి వాటిని విస్మరించే ప్రయత్నం చేస్తే యువత ఊరుకోరు. ఇలా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. స్మూత్గా డీల్ చేయాల్సిన అవసరం అనేది. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది అధికార పార్టీకే ఇబ్బంది అనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. కాబట్టి విలీనం పేరుతోని టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామాలు ఆడుతున్నది. వాళ్ళ పార్టీ శాసనసభ్యులను కాపాడుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఆడుతున్న డ్రామా, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. మా పార్టీలో ఎవరు చేరినప్పుడు కూడా వాళ్ళు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నాము. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలుపుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధైర్యం ఉంటే మీ పార్టీలో చేర్చుకున్నటువంటి శాసనసభ్యులతోని రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా? ప్రజలు మా వైపే ఉండని కాంగ్రెస్ పార్టీలు అంటారు కదా. మీకు ఒక సింబల్ మీద గెలిచి మీ పార్టీలో ఏరారు. వాళ్ళతో రాజీనామా చేయించి మీరు ఉప ఎన్నికలకు సిద్ధం కండి. ఎవరు ప్రజల పక్షాలు ఉన్నారు, ఎవరు ఏ పార్టీ పక్షాలు ఉన్నారు ప్రజలకు తీర్పునిస్తారు. దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా ఆలోచించారు. ఇప్పుడు మా పార్టీలో ఏదైతే కంపల్సరీ మన ఎలక్షన్ పోటీ చేయాలి. వాళ్ళకేంది అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు, ఆస్తులు కాపాడుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు చాలామంది కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఓటేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళందరూ కూడా వాళ్ళని గెలిపించిన ప్రజలే చీతో అంటున్నారు. వాళ్ళని చూసి ఇక బయటికి ఏదో మేకపోతే గాంభీర్యం చూసి ఏదో నీతి వాక్యాలు వలుతారు వాళ్ళు. ఇప్పుడు చెప్తే కదా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము పార్టీలు పెడుతున్నాం. ఎందుకు ఇస్తారా నిధులు? ఎక్కడ నిధులు ఇవ్వడానికి ఎందుకు ఇస్తారు? వాళ్ళ పార్టీలో గెలిచిన పిచ్చోళ్ళు ఏంది, వాళ్ళు కూడా ఏంది తీసి చంపుతారు కదా. అయిపోయా నాకు అంత అమాయకులుగా కనబడుతున్నారు. బ్యాంకు సెటిల్మెంట్ కాదు. ఇప్పుడు యాజమాన్యాలు ఇంతకుముందే ఒక ముగ్గురు వచ్చారు. ఇవాళ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీరు వన్ టైం సెటిల్మెంట్ అంటే యాజమాన్యాలు ఇబ్బందులో ఉన్నాయి, అప్పుల పాలయ్యారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇలా వాళ్ళు ఏం చేస్తారు? స్టూడెంట్స్ దగ్గర పేరెంట్స్ దగ్గర ఏం చేస్తారు? చలో మీరు కూడా వన్ టైం సెటిల్మెంట్ అంటారు. అంతే కదా, వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు సంబంధించిన అంశం. అది తన సర్టిఫికేట్ల కోసం పేద విద్యార్థులు అందరూ కూడా యాజమాన్యాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి. యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు, కిరాలు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు కూడా బిచ్చ బతికైపోయింది. కానీ ఇటువంటి విషయంలో మీరు దీన్ని ఒక సీరియస్గా తీసుకొని ఇలా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అది విడుదల చేయకుంటే చాలా పేద విద్యార్థులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వన్ టైం సెటిల్మెంట్ అంటే యాజమాన్యాలు కూడా స్టూడెంట్స్ దగ్గర వన్ టైం సెటిల్మెంట్ అంటారు. దీనివల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది.